In triangle ABC, if AB equals to AC equals to 15 centimeters and BC equals to 18 centimeters, then cos angle ABC equals to dash అన్నాడు. ట్రయాంగిల్ ABCలో AB ఈక్వల్ టు AC ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ మరియు BC ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అయితే కాస్ యాంగిల్ ABC అన్నాడు. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ ఫిగర్ డ్రా చేసుకుందాం. వెంటనే మనకు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి అర్థమైపోతుంది. ఫస్ట్ ఏం చేయొచ్చు మనము, ట్రయాంగిల్ ABC అంట. ఏది ఇచ్చినాడు ట్రయాంగిల్ ABC? ఏదంటే మనకు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చినాడు, అంటే సమద్విబాహు త్రిభుజం ఇచ్చాడు. ఎందుకంటే 2 sides ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు మనకు. ఏది ఈక్వల్? AB AC ఈక్వల్ అని చెప్పని ఇచ్చాడు. ఓకే, AB 15 ఉంటుంది, AC కూడా ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. తర్వాత ఏమన్నాడు, BC వచ్చేసి ఎంత? 18 సెంటీమీటర్స్ అన్నాడు. BC ఎంత? 18 అన్నాడు. 18 అని కాస్ యాంగిల్ ABC అన్నాడు. అంటే B ఇక్కడ ఈ Bని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం వెంటనే కాస్ అన్నప్పుడు ఏం చేస్తాం, ట్రిగ్నామెట్రీలోకి వెళ్తాం. మరి ట్రిగ్నామెట్రీకి బేస్ చేసుకుని చేద్దాం. ఇది ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని చేయాలంటే మనకి ఎట్లా ఉండాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు కావాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏ నుంచి ఒక పర్టికులర్ డ్రా చేస్తాను నేను ఇక్కడికి బీసీకి, అంటే ఇది D అనుకుందాం. మరి పర్టికులర్ డ్రా చేస్తే మనకి ఇది ఏది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా, సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఖచ్చితంగా ఇది ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి మనకు ఈ లంబం వచ్చేసి ఈ బీసీని బైసెక్ట్ చేస్తుందన్నమాట. ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది, అంటే మీ సమద్వికరణం చేస్తుంది. సమద్వికరణం చేస్తుందంటే అర్థమేమి, 2 సమభాగాలుగా విభజిస్తుంది అనమాట. ఓకే, మరి అప్పుడు బీసీ మొత్తం 18 అయినప్పుడు బీడీ వచ్చేసి ఎంత అవుతుంది? ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఆటోమేటిక్ మనకి ఏమైంది ఇప్పుడు, ఏబిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది ఏబిడి వచ్చేసి ఏమైంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి, కాస్ బి కావాలి. కాస్ బి అంటే అర్థం ఏమనకంటే కాస్ ఆఫ్ ఏబిసి అన్నాడు వాడు. ఏం ఫార్ములా మనకు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆసన్న భుజానికి కర్ణానికి గల నిష్పత్తినే మనం ఏమంటామంటే కాస్ థీటా అంటాము. మరి ఇక్కడ దీన్ని బీని బేస్ చేసుకుంటే ఆసన్న భుజం అంటే ఏదొస్తుంది? బీడీ అవుతుంది. ఆ తర్వాత కర్ణం అంటే ఏదవుతుంది? ఏబీ అవుతుంది. కాబట్టి ఏం రాస్తాను అంటే ఇక్కడ 9/15 అని చెప్పి రాసుకుంటాం. ఏమొస్తుంది? 3 3 జా 3 5 ఎంత? 3/5. మరి ఏ ఆప్షన్ మనకంటే ఇచ్చిన వాటిలో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్తే మనకి ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది, కానీ వేసుకుంటూ పోయినాం అనుకోండి, ఇది రావడం, ఇది ఐడియా ఉండాలి మనకి. ఇది ఈ లంబానికి ఇస్తే ఈ లంబం వచ్చేసి ఈ భుజాన్ని సమధికరణం చేస్తుందని చెప్పని ఐడియా ఉండాలి. అంటే ఈ పర్టికులర్ లైన్ని మనం డ్రా చేస్తే ఇది ఈ బీసీని బైసెక్ట్ చేస్తుంది అనేది ఐడియా వచ్చింది అనుకోండి, ఈజీ చేసేయచ్చు అనమాట.